ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో ఈ రోజు భారీ ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. అలాగే నిందితులకు సరెండర్ నుంచి మినహాయింపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు సరెండర్ అవ్వాలనే నిబంధన నుంచి సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో మినహాయింపు దక్కింది. లిక్కర్ కేసులో ఈ ముగ్గురు నిందితులకు గతంలో మంజూరు చేసిన బెయిల్ ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై 10 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందంను ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నిందితులు సరెండర్ కానవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, మరి వీరికి మినహాయింపు అయితే లభించింది, మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా చర్చకి వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందంటే అది కల్తీ మద్యం కేసు అని చెప్పుకోవచ్చు. ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే నిందితులందరి మీద వరుసగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కొంతమందికి బెయిల్ కూడా మంజూరైంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరైన దాని మీద అధికారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ మంజూరు చేసిన దాంట్లో ఏసీబీ కోర్టు మా వాదనలు పరిగణలోకి తీసుకోలేనంటూ కూడా వారు హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. తర్వాత హైకోర్టు ఎవరైతే నిందితులకి ఈ ప్రధానంగా ఈ కల్తీ మద్యం కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ టైంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భారతీయ సిమెంట్స్ లో కీలకంగా పనిచేసిన మేనేజర్ గోవిందప్ప కావచ్చు, అదేవిధంగా ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా సరెండర్ అవ్వాలి అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 24వ తారీఖు వీళ్ళందరూ కూడా సరెండర్ అవ్వాలి అని చెప్పి హైకోర్టు చెప్పడంతో వాళ్ళ తరఫున న్యాయవాదులు 26వ తారీఖు వరకు సమయం కావడం జరిగింది. 26వ తారీఖు వరకు కూడా హైకోర్టు సమయం ఇచ్చింది. కానీ ఈ లోపల ఈ బాధితుల తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ నిందితులకి పెద్ద ఊరటించిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళకి సరెండర్ అవ్వాలి అనే ఆదేశాలు హైకోర్టు ఇచ్చిందో ఈ ఆదేశాలను నిలుపుదల చేస్తూ కూడా సిట్కి 10 రోజుల పాటు సమయం ఇచ్చి 10 రోజుల లోపల ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే సిట్ ఆరోపణ చేస్తుందో దీని మీద వెయ్యాలంటూ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 15కి ఈ కేసును వాయిదా వేస్తూ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించింది. ఏదేమైనా కానీ ఈ పరిణామాలతోటి కల్తీ మద్యం కేసు అనేది కీలకంగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా సరెండర్ అవ్వాలని చెప్పకపోవడంతో రేపు 15వ తారీఖు ఏం జరిగిద్ది వీళ్ళ బెయిల్ పిటిషన్ మీద, ఎందుకంటే వీళ్ళతో పాటు కొంతమంది కూడా జైల్లో ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా ఏసీబీ కోర్టుకు వెళ్లేసి అతనికి సంబంధించి ఏదైతే రేపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో పార్లమెంట్ సమావేశాలకి అనుమతికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే 15వ తారీఖు డిసెంబర్ 15కి వాయిదా వేసినటువంటి కేసు నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చూస్తూ ఆసక్తి అయితే మట్టికి దేశవ్యాప్తంగా ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్స్.